డియర్ ఫ్రెండ్స్, అప్పులైపోయినావు, అంతా అయిపోయింది, అంతా నాకేందుకు జరుగుతుంది, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావా? అయితే ఈ వీడియోస్ కాస్త చూడు, వీళ్ళ పరిస్థితులు ఒకసారి గమనించు. సో చూస్తున్నావా? సో లేని స్థితిలో ఉన్నారు. సో అంతా ఉండి, బంధువులు ఉండి, తినడానికి అన్నీ ఉండి, ఆస్తి పాస్తులుండి, హోదాలుండి, లేని పరిస్థితుల్లో బాధల్లో ఉన్నారనమాట. సో ఇలాంటి పరిస్థితులు మనకు లేవు కదా. సో భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్లో ఆరోగ్యం కూడా, హెల్త్ కూడా మనకు ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. సో డియర్ ఫ్రెండ్, నేను చెప్పేది ఒకటే అనమాట. అప్పులైపోయినాము, నా జీవితం ఎందుకు ఎలా అయిపోయిందని పక్కన పెట్టేసి బ్రతుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి భగవంతునికి గ్రాట్యూడ్ తెలుపుకుంటూ, ముందు ఏదైతే మనం మిస్టేక్స్ జరిగాయో దాని నుంచి మనం పాఠాలు నేర్చుకొని, జరిగింది ఏదో జరిగిపోయింది, సో దాన్ని మార్చలేం, కానీ ముందున్న భవిష్యత్తుని మనం మంచిగా నిర్మించుకోగలం. సో